ఆముదపు గింజల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆయిల్ తో విషాన్ని తయారు చేసి ఆ విషంతో భారతీయుల్ని చంపాలి అన్నదే వీళ్ళ రెండో ప్లాన్. ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ ప్లాన్ తో చేసింది కాదు, భయంతో టెన్షన్ లో చేసింది. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు మొన్న ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ గురించి ఎవరు ఏమి అనకముందే పాకిస్తాన్ మాత్రం దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ముందే భయపడి బయట పెట్టేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలో భారతదేశాన్ని నాశనం చేయడానికి ఒక్క బాంబు బ్లాస్ట్ తోనే కాకుండా వేరే విధంగా ఎవరికి అనుమానం రాకుండా భారతీయుల్ని చంపాలి అనే పథకాల్ని కూడా రూపొందిస్తుంది. మొన్న ఢిల్లీలో జరిగిన కారు బాంబు బ్లాస్ట్ గురించి, అసలు ఈ కారు ఎవరిది, ఎర్రకోట దగ్గరికి ఎలా వెళ్ళింది, బ్లాస్ట్ జరగక ముందు 3 గంటల పాటు ఆ కారు అక్కడ ఎందుకు వెయిట్ చేసింది, ఎవరి కోసం వెయిట్ చేసింది, దీని వెనకాల నడిచినటువంటి కథ ఏంటి, ఈ అన్ని విషయాలు మనం ముందు మాట్లాడుకుందాం. కానీ ఒకవేళ ఈ బాంబు బ్లాస్ట్ కనుక ఫెయిల్ అయితే భారత ప్రజల్ని ఎలా చంపాలి అని ఇంకొక ప్లాన్ కూడా వీళ్ళు రూపొందించారు. ఇది ఎక్కడో కాదు, మన పక్కనే ఉన్న హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో డాక్టర్ గా ఉంటూ షవర్మా బిజినెస్ రన్ చేస్తున్న అహ్మద్ మొహద్దీన్ అనే పాకిస్తానీ కుక్క భారత ప్రజల్ని చంపడం కోసం ఎవరూ ట్రేస్ చేయలేని విషాన్ని తయారు చేస్తున్నాడు. ఎలాగో తెలుసా, ఆముదపు గింజల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆయిల్ నుంచి విషాన్ని తయారు చేసి ఆ విషాన్ని వాటర్ ట్యాంకుల్లోనూ ఎక్కువగా ఆలయాల్లోనూ అన్నదాన శిబిరాల్లోని ఆహారంలో కలిపి ఒకేసారి పెద్ద సంఖ్యలో భారతీయుల్ని చంపాలి అనే ప్లాన్ చేశారు. అదృష్టవశాత్తు ఆ ప్లాన్ ని మన పోలీసులు భగ్నం చేసి ఆ డాక్టర్ ముసుగులో ఉన్న పాకిస్తానీ కుక్కల్ని అరెస్ట్ చేసి అతి పెద్ద ప్రమాదం నుంచి భారతీయుల్ని తప్పించారు. అయితే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బాంబు బ్లాస్ట్ గురించి చెప్పాలంటే భారతదేశం మొత్తం ఏదో తెలియని ఒక ఆవేదన గందరగోళంలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఢిల్లీలోని ప్రజలు బయటికి రావాలంటే భయపడేవాళ్ళు. 14 ఏళ్ల క్రితం ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుళ్లు జరుగుతాయో, ఏ మార్కెట్కి వెళ్తే ఏమవుతుందో, బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామో లేదో అనే ఆలోచనలోనే అప్పటి కాలం ఉండేది. అప్పట్లో ఢిల్లీలో బాంబు పేలుళ్ళు అంటే అది సాధారణ విషయం. కానీ 2011లో ఢిల్లీ హైకోర్టు బాంబు దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని అదుపులోకి తెచ్చేసింది. ఆ దశలో విజయవంతమైంది. అందుకే గత 14 సంవత్సరాలుగా మనం చూస్తే ఢిల్లీలో ఒక్క మేజర్ టెర్రర్ అటాక్ కూడా చూడలేదు. కానీ 2025 సంవత్సరం ముగుస్తున్న సమయానికి, అంటే పూర్తిగా 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక టెర్రర్ అటాక్ లాంటి ఘటన జరిగింది. ఇందులో అనేక విషయాలు బయటకు వచ్చాయి. మొదట సిఎన్జి గ్యాస్ పేలింది అనుకున్నారు. అంటే మనం వంటింట్లో వాడేటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది పేలింది అనుకున్నారు. కానీ అన్ని ఏజెన్సీల దర్యాప్తు సంస్థలు ఎన్ఐ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్లే కొద్దీ ఇది బాంబు బ్లాస్ట్ అనే నిర్ధారణకు వచ్చారు. మామూలు బాంబు బ్లాస్ట్ కాదు, ఆత్మాహుతి దాడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీని మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఈ ఘటన పైన ఎంతో ఎక్కువగా స్పెక్యులేషన్ జరిగిపోయింది. అంటే అనుమానాలు, ఊహాగానాలు ఎవరికి నచ్చింది వాళ్ళు తోచేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. ఎన్నో థియరీలు తయారయ్యాయి. విభజన రాజకీయాలు కూడా జోరుగా నడుస్తున్నాయి. కాబట్టి ముందు అన్ని వాస్తవాలు అర్థం చేసుకోవాలి, పూర్తి సెటప్ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే ఎవరిపైనైనా వేలు చూపించగలం. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మన దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. కానీ ఇందులో ఉన్న ఎలిమెంట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బ్లాస్ట్ లో ఉపయోగించిన కారు వైట్ హుండై i20 హర్యానాకి చెందిన కారు. ఆ కారు నడిపిన మానవ బాంబుగా మారిన వ్యక్తి పేరు ఉమర్ నబీ. అయితే ఈ బాంబు బ్లాస్ట్ ప్లాన్ తో చేసింది కాదు, భయంతో చేసింది, టెన్షన్ లో చేసింది, పానిక్ అయి చేసినటువంటి బాంబు పేలుడు. ఇదే అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం. బాంబు పేలుడికి కొద్ది గంటల ముందే హర్యానాలోని ఫరీదాబాద్ లో 2 వేరు భవనాల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు రైడ్ చేస్తే అక్కడ 3000 కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఈ బ్యాచ్ అంతటికి మెయిన్ హెడ్ అయిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ అయిన కారు అసలు యజమాని కూడా ఈ ఉమర్ అహ్మదే. అయితే వీడితో పాటు ఈయనకి మాడ్యూల్ అయిన డాక్టర్ మజ్మిల్ షకీల్, డాక్టర్ అతిల్ రాతర్ ని కూడా అరెస్ట్ చేశారు.
పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్ ని కూడా పట్టుకునేసరికి ఎవరైతే ఈ కారు బాంబు బ్లాస్ట్ లో ఆత్మాహుతికి పాల్పడ్డాడో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు అనే భయంతో ఈ ఉమర్ నబీ పోలీసులకి దొరకటం కంటే తానే చనిపోవటం మంచిది అని భావించాడు. తాను చనిపోవడంతో పాటు మరికొంతమంది భారతీయుల్ని చంపి ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో కారులో అప్పటికే ఉన్నటువంటి పేలుడు పదార్థాలతో బయలుదేరి రద్దీగా ఉండే రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర కరెక్ట్ గా 6:59 ఈ సమయంలో అందరూ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే టైం కాబట్టి ఆ టైంలో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కావాలనే ఆ కారుని ఇంచుమించుగా 1 గంట సేపు ఆపి అక్కడ ట్రాఫిక్ ని క్రియేట్ చేసి ఆ తర్వాత ఈ బ్లాస్ట్ చేశాడు అనే ఒక థియరీ ఉంది. అసలు ఈ బ్లాస్ట్ కి ఏం వాడారు అనేది ఇంకా ప్రాథమికంగా నిర్ధారణ కాలేదు. అంతేకాకుండా ఈ కారులో బ్లాస్ట్ చేసుకున్న వ్యక్తి ఉమరా కాదా అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికోసమే ఉమర్ స్వస్థలమైన పుల్వామాలో అతని ఇంటికి వెళ్లి అతని పేరెంట్స్ డిఎన్ఏని తీసుకొని చనిపోయినటువంటి బాడీ యొక్క డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. ఈ ఉమర్ ఏమి కొత్తగా టెర్రరిస్ట్ లో జాయిన్ అయిన వ్యక్తి కాదు. ఇతని మీద ఇంతకు ముందు అనేక కేసులు ఉన్నాయి. అక్రమంగా ఆయుధాల స్మగ్లింగ్, టెర్రరిస్టులకి ఫైనాన్స్ చేసినట్టుగా ఇలాంటి కేసులు ఇతని మీద గతంలో అనేక ఉన్నాయి. అయితే ఈ పేలుడు తర్వాత ఉమర్ లాస్ట్ 24 అవర్స్ ఏం చేశాడు అనే దాని నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు ఒక సీసీటీవీ ఫుటేజ్ ని విడుదల చేశారు. దాని ప్రకారం చూస్తే ఆ కారు ఫరీదాబాద్ నుంచి బదర్పూర్ బోర్డర్ దాటుతూ ఢిల్లీలోకి ఎంటర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఢిల్లీకి చేరుకున్న ఉమర్ డైరెక్ట్ గా ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఆ స్పాట్ కి వెళ్ళలేదు. నేను ఇక్కడ ఏమి టైం గానీ పర్టికులర్ ప్లేస్ కానీ కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే దీని మీద ఎలాంటి స్పష్టత ఇప్పటిదాకా లేదు. పూర్తి ఇన్వెస్టిగేషన్ ఇంకా కాలేదు కాబట్టి ఒక్కొక్క రిపోర్టు ఒక్కొక్కలాగా చెబుతున్నాయి కాబట్టి నేను టైం ని మాత్రం స్కిప్ చేస్తున్నాను. ఉమర్ డైరెక్ట్ గా బ్లాస్ట్ జరిగిన స్పాట్ కి వెళ్లకుండా రెడ్ ఫోర్ట్ పక్కనే ఉన్న ఒక మసీదు పార్కింగ్ లో దాదాపు 3 గంటల పాటు తన కారుతో వెయిట్ చేశాడు. ఎవరి కోసం వెయిట్ చేశాడు అనేది తేలాల్సి ఉంది. తర్వాత 7:15 గంటలకే ఆ పార్కింగ్ నుంచి బయటకు వచ్చినటువంటి ఉమరు ఆ కారు అనుమానాస్పదంగా ఢిల్లీ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టింది. దారియాగంజ్, కాశ్మీర్ గేటు, సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాల్లో తిరుగుతూ అనవసరమైన యూటర్న్లు తీసుకుంటూ తిరిగిన రోడ్లోనే మళ్ళీ తిరుగుతూ అనేక సార్లు ఈ కారు సీసీ కెమెరాల్లో కనిపించింది. ఇలా ఎందుకు చేశాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకోటి, బ్లాస్ట్ కి ఉపయోగించిన కారు ఓనర్షిప్ లో కూడా అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ని తప్పుదోవ పట్టించడానికి ముందుగానే ప్లాన్ చేసి ఈ ఓనర్షిప్ ని మార్చేశారు. ఈ కారు మొట్టమొదటి ఓనర్ అయిన ఉమర్ అమ్మిన తర్వాత అది తిరిగి మళ్ళీ ఉమర్ దగ్గరికే చేరింది. అలా ఎందుకు చేరింది, ఎలా చేరింది అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఈ కేసులో అనేక గందరగోళాలు, చిక్కుముళ్ళు, చాలా పజిల్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇదేమి పోలీసుల వైఫల్యం కాదు, పోలీసుల చేతగాని తనంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఉగ్రవాదుల పజిల్ ని క్రియేట్ చేసి ఆ పజిల్లో నుంచి ఈ నేరం చేశారు. ఎందుకంటే పోలీసుల్ని డైవర్ట్ చేసి ఒక్కదాని మీదే స్టిక్ అవటం కోసం. అయినా మన పోలీసుల్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. మన పోలీసులు ఏమి తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు ఏం చేసినా, ఎన్ని చుక్కుముళ్ళు వేసినా, ఎంత గందరగోళాన్ని సృష్టించినా, ఈవెన్ ఈ ఇన్వెస్టిగేషన్ ని తప్పుదోవ పట్టించాలి అని చూసినా చివరికి విజయం మన పోలీసులది, మన భారతదేశందే అవుతుంది. దీనికి గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనకి సాక్ష్యంగా కనపడతాయి. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టీము మొదట్లో దీన్ని సిఎన్జి బ్లాస్ట్ గా ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు, అందరినీ కన్ఫ్యూజ్ చేశారు అంటే, సాధారణంగా సిఎన్జి కార్లు పేలడం అనేది సాధారణమే. పైగా అక్కడ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎలాంటి ఎక్స్ప్లోజివ్ ట్రేస్లు గానీ, డ్రెస్సింగ్ మెటీరియల్ గానీ, బ్లాస్ట్ క్రాటర్ లాంటివి ఎలాంటివి కనిపించలేదు. అందుకే దీన్ని మొదట్లో సిఎన్జి పేలుడుగా భావించారు. బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఏవి కూడా ఇందులో కనిపించలేదు. అందుకే పోలీసులు దీన్ని మొదట్లో సిఎన్జి బ్లాస్ట్ అంటే మన సిలిండర్ పేలుడు లాంటిదే అని భావించారు. దాని తర్వాత దీన్ని వెరీ అన్యూజువల్ బ్లాస్ట్ అంటే చాలా విచిత్రమైన పేలుడుగా దీన్ని భావించారు. సాధారణంగా పొలాల్లో ఎరువుగా వాడే ఈ అమోనియం నైట్రేట్ ని బ్లాస్టింగ్ కి వాడారు. ఈ అమోనియం నైట్రేట్ ని ఫ్యూయల్ ఆయిల్ తో మిక్స్ చేస్తే అది ప్రమాదకరమైన
పేలుడు పదార్థంగా మారుతుంది. దీని ఇంపాక్ట్ చాలా తీవ్రమైంది. అక్కడ సాక్షులు చెప్పిన దాని ప్రకారం దీని బ్లాస్ట్ వెలాసిటీ 3 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఇది చాలా వేగం, చాలా గట్టిగా పేలింది. ఆ శబ్దం, ఆ దెబ్బ సాధారణ బ్లాస్ట్ లా కాదు. ఈ పేలుడి శబ్దం దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. అంటే ఆ బ్లాస్ట్ తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో అక్కడ చాలా మంది వేరే వేరే యూట్యూబర్స్, వేరే వేరే బ్లాగ్స్, యూట్యూబ్ బ్లాగ్స్, ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటూ అక్కడే ఉన్నారు. వాళ్ళ కెమెరాల్లో కూడా ఈ బ్లాస్ట్ తాలూకు సౌండ్స్ రికార్డ్ అయ్యాయి. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఇప్పుడు వేసినటువంటి ప్లాన్ కాదు. దాదాపుగా 8 నెలల క్రితం నుంచే దీనికి కుట్ర జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఫరీదాబాద్ లో అమోనియం నైట్రేట్ నిన్న మొన్న స్టోర్ చేసింది కాదు, దాదాపుగా 8 నెలల నుంచి వీళ్ళు స్టోర్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడే ఈ బాంబులు తయారు చేసేటువంటి కొన్ని పదార్థాలు కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ కుట్రలు చూస్తే అందరూ కూడా డాక్టర్స్ ఉన్నారు, ఎక్కువగా హైలీ క్వాలిఫైడ్. ఎందుకు వీళ్ళని ఎంచుకున్నారు అంటే డాక్టర్ అనే వైట్ కాలర్. డాక్టర్ అంటే సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో అది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాన్నే వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని డాక్టర్ అనగానే ఎక్కడైనా ఇల్లు ఈజీగా అద్దెకు దొరుకుతుంది, కారులో ఈజీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు, ఎలాంటి అడ్డంకులు ఉండవు, వీళ్ళ మీద ఎవరికే డౌట్ రాదు అనే ఉద్దేశంతోనే ఈ డాక్టర్ అనే గౌరవప్రదమైన పదాన్ని వీళ్ళు మిస్యూజ్ చేశారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ కారు ఢిల్లీలో ఎందుకు తిరుగుతుంది? ఏదైనా పర్టికులర్ ప్రదేశాన్ని టార్గెట్ చేసి దాన్ని బ్లాస్ట్ చేయడానికి చూస్తున్నారా, లేకపోతే దాంట్లో ఈ అమోనియం నైట్రేట్ ని వివిధ స్లీపర్ సెల్లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఢిల్లీ వచ్చిందా? ఇవన్నీ కూడా విచారణలో త్వరలో తేలబోతున్నాయి. అయితే దీనికంటే ముందు సామాన్య ప్రజలమైన మనము, ఈ దేశ పౌరులమైన మనం చేయాల్సింది అనవసరమైన వాదనల్ని, అనవసరమైన అనుమానాలని స్ప్రెడ్ చేయకూడదు. మనకు తోచింది, మనకి అనిపించింది ఏదో సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసామా, 4 లైకులు కొట్టించుకున్నామా అనుకునే విధంగా మనమైతే ఉండకూడదు. మనం కూడా బాధ్యతగా ఉండాలి. మన జరిగిన విషయమే చిన్న విషయం కాదు, దేశ భద్రతకి సంబంధించిన విషయం, అలాగే దేశ గౌరవానికి సంబంధించిన విషయం. చాలా మంది కూడా సోషల్ మీడియాలో దీన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద ఏదో అనేసాము అనేట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇది రాజకీయాలు గురించి మాట్లాడే సమయం అయితే కాదు, దేశ గౌరవానికి సంబంధించిన విషయం. దయచేసి అందరూ కూడా బాధ్యత గల పౌరులుగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీని మీద ఎలాంటి అనవసరమైన అనుమానాలు కానీ, మిస్లీడ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ స్ప్రెడ్ చేయకుండా అందరూ ఉండాల్సిన బాధ్యత మనందరిది. సో దీని మీద ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ మీ ముందు ఉంచడానికి అయితే ప్రయత్నిస్తాను. నమస్తే.